గౌతమ్ అయితే మళ్ళీ దగ్గరికి వచ్చి డాక్టర్ని ఇలా అడుగుతూ ఉంటాడు. డాక్టర్, నా బేబీ కడుపులో బాగానే ఉంది కదా, హెల్దీగానే ఉంది కదా అని గౌతమ్ అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి డాక్టర్ బాగానే ఉంది కానీ అనేది అంటూ ఉంటుంది. ఏంటి డాక్టర్, ఏదున్నా పర్లేదు చెప్పండి అనేది మళ్ళీ అంటూ ఉంటుంది. ఆ మాటలకి డాక్టర్ అయితే స్కానింగ్ రిపోర్ట్స్ టెస్టులు బట్టి అయితే ఒకటి తెలుస్తుంది. కడుపులో గర్భసంచికి గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం కడుపులో ఉన్న బేబీకి అయితే అబార్షన్ అవుతుంది. కడుపులో బేబీని కాపాడలేకపోయాం, అలా అని మళ్ళీ కాన్పుకి కూడా గర్భసంచి పనికిరాదు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏం మాట్లాడలేక అలా కడుపు పట్టుకొని అయితే మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. అవును, మళ్ళీ మరి పిల్లల్ని కనలేదు. ఇక తన గర్భసంచి పూర్తిగా పిల్లలు కనడానికి వీలు లేకుండా పాడైపోయింది. ఇక తను ఇప్పుడైతే అబార్షన్ చేసేయడమే, కొన్ని రోజులు పోయాక తన గర్భసంచి తీసేయాలి అనేది చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు గౌతమ్ వాళ్ళ అమ్మ, గౌతమ్ అందరూ. డాక్టర్ అయితే మరి ఏం చేయలేం, బిడ్డనైతే మేము కాపాడలేకపోయాం అనేది చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ. ఇక గౌతమ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక గౌతమ్ వాళ్ళైతే ఏం చేయలేక డాక్టర్ చెప్పిన మాటలన్నీ విని చాలా బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏంటి దేవుడా నాకు ఈ కర్మ అని అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ వాళ్ళ అమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. గౌతమ్ అయితే మళ్ళీని బుజ్జగిస్తూ హాస్పిటల్ నుంచి అయితే తన ఇంటికైతే వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాడు.